అందిన వార్త కొట్టుకున్న ఎంపీలు తీవ్ర గాయాలు, పరిస్థితి ఉద్రిక్తం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలా వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. పార్లమెంటు వద్ద గురువారం ఉదయం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలు తప్పంటూ ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలంటూ ప్రతిపక్షాలు నిరసనలు చేపట్టాయి. మరోవైపు బీజేపీ కూడా కాంగ్రెస్ అంబేద్కర్ను అవమానించిందంటూ ధర్నా చేసింది. అధికార పక్షంతో పాటు ప్రతిపక్షాలు పార్లమెంటు వద్ద నిరసనలు చేపట్టాయి. అయితే కొందరు నేతలు పార్లమెంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఒకరినొకరు అడ్డగించుకున్నారు. ఈ క్రమంలోనే ఒడిశాకు చెందిన ఓ బీజేపీ ఎంపీ కింద పడిపోగా ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ విశేషాలు ఏంటో ఒకసారి చూసినట్లయితే అసలు ఏం జరిగిందని. డిసెంబర్ 19వ తేదీ గురువారం ఉదయం పార్లమెంటు బయట ప్రతిపక్షాలతో పాటు అధికార పార్టీ పరస్పర ఆరోపణలు చేసుకుంటూ నిరసనలు చేపట్టాయి. ఈ క్రమంలోనే కొందరు ఎంపీలు పార్లమెంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ పలువురు నేతలు అడ్డుకోవడంతో గొడవ ప్రారంభమైంది. ముఖ్యంగా కొందరు నేతలు ఒకరినొకరు నెట్టేసుకోవడంతో ఒడిశాకు చెందిన బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి మెట్లపై నుంచి కింద పడిపోయారు. దీంతో ఆయన తలకు దెబ్బ తగిలి రక్తం వచ్చింది. ఇది గుర్తించిన నేతలు ఆయన్ను ఓ చోట కూర్చోబెట్టి చికిత్స చేయించే ప్రయత్నం చేశారు. కానీ గాయాల పాలైన బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి తనను కావాలనే రాహుల్ గాంధీ కిందకు నెట్టేశారంటూ ఆరోపణలు చేశారు. తాను మెట్లపై నిల్చుని ఉండగా రాహుల్ గాంధీ ఓ ఎంపీని కిందకి నెట్టారని, ఆయన వచ్చి తనని తగలడంతో తాను కింద పడిపోయినట్లు పేర్కొన్నారు. దీంతో బీజేపీ నేతలు కాంగ్రెస్ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదంటూ చెప్పుకొస్తున్నారు. ఈ ఘటనపై రాహుల్ గాంధీపై పోలీసులు కూడా ఫిర్యాదు చేయాలని బీజేపీ యంత్రాంగం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ తాను ఎవరిని నెట్టలేదని, తనపై ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని చెప్పుకొచ్చారు. బీజేపీ నేతలే తమను లోపల రానివ్వకుండా అడ్డుకున్నట్లు చెప్పారు. తనతో పాటు మల్లికార్జున్ ఖర్గేను కూడా అడ్డుకున్నారని, వాళ్లే ముందుగా కాంగ్రెస్ నేతలను కిందకు తోసేశారని పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. అయితే ఇదంతా అక్కడే ఉన్న కెమెరాల్లో రికార్డు కూడా అయిందని వెల్లడించారు. ఈ గొడవల నేపథ్యంలో పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా వేశారు.